సైన్సే నా మతం, జీవితాంతం దాన్నే ఆరాధిస్తా అని చెప్పిన విజ్ఞానకని సర్ సివి రామన్. సముద్రం నీలిరంగులో ఎందుకుంటుందని, ఆకాశం నీలిరంగులోనే ఉండటానికి కారణం ఏమిటి, పగలు నక్షత్రాలు ఎందుకు కనబడవు, ఇలాంటి ప్రశ్నలకు తన పరిశోధనల్లో శాస్త్రీయంగా నిరూపించిన అత్యున్నత ప్రతిభావంతుడు డాక్టర్ సర్ సివి రామన్. కేవలం 200 రూపాయల ఖరీదు చేసే పరికరాలతోనే తన ప్రయోగాన్ని చేపట్టి విజయం సాధించాడు. ఆ ప్రయోగానికే నోబెల్ బహుమతి అందుకున్నాడు. వైజ్ఞాన శాస్త్రానికే వైద్యుడిలా మారి ప్రపంచానికి కాంతిపుంజమై నిలిచారు. వైజ్ఞానిక రంగంలో నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ. ఈయన 1888 నవంబర్ 7న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించాడు. చిన్న వయసు నుండి పరిశోధనలు, కొత్త విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. రామన్ తల్లి పార్వతి అమ్మాల్ వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం లాంటి సంగీత వాయిద్యాలపై సాగాయి. 1921లో లండన్లో శబ్ద రహస్యాలపై ఉపన్యాసాలు ఇచ్చారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి వెటకారంగా, ఏమి నువ్వు రాయల్ సొసైటీ సభ్యుడిగా కావాలనుకుంటున్నావా అని ఒక వ్యక్తి వెటకారంగా అన్నాడు. అది ఆయనను బాధతో పాటు పరిశోధనలపై పట్టుదల పెంచింది. సముద్రం ఎందుకు నీలిరంగులో ఉంటుంది అనే ఆలోచన ఆయనకు రామన్ ఎఫెక్ట్ కనిపెట్టి నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టింది. రామన్ ఎక్కువగా ప్రకృతిని ప్రేమించేవాడు. అందులోని శబ్దాలు, రంగులు, విలువైన రాళ్ళు, వజ్రాలు మొదలైన వాటి మీద పరిశోధనలు చేశాడు. సూర్యుని నుండి వచ్చే నీలిరంగు కిరణాలు సముద్ర జలంలోని అణువులలో ఎక్కువ లోతుకు పోవడం వలన సముద్రం నీలిరంగుగా ఉంటుందని వివరించాడు. దానివలన 1930లో నోబెల్ బహుమతి లభించింది. 1954లో భారత అత్యున్నత పురస్కారం భారతరత్న బిరుదు వచ్చింది. రామన్ యువతకు ఇలా సందేశం ఇచ్చాడు: విజ్ఞాన శాస్త్రంలో సారాంశము ప్రయోగశాలలో పరికరాలలో వికసించదు. నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని మదించి వేస్తాయని చెప్పాడు. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుంది, దానివల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని తన సిద్ధాంతాల ద్వారా రుజువు చేశారు. పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించేటప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఇదే ఈరోజు రామన్ ఎఫెక్ట్ కారణం. మనమందరం ఫిబ్రవరి 28ని సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.